విద్యార్థుల ఫీజు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముట్టడి నిర్వహిస్తున్న బీసీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ తెలిపారు. వేముల రామకృష్ణ అధ్యక్షుడు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం పెండింగ్ ఉన్న ఫీజుల బకాయిలు చెల్లించాలని ఈ నెల చలో కలెక్టరేట్ ముట్టడి నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాకు నిధులు లేవు, కేవలం సంక్షేమానికి జీతాలకే సరిపోతున్నాయని చెప్తా ఉన్నారు. మరి ఏ విధంగా మూసి సుందరీకరణకి నిధులు తీసుకొస్తున్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఫీజుల బకాయిల్లో కోతలు విధిస్తూ ఉన్నారు. ఫీజుల బకాయిల్లో కోతలు విధించద్దు, మీరేమైనా కోతలు విధించదు ఉంటే మంత్రుల జీతాలలో కోతలు విధించండి, ఎమ్మెల్యేల జీతాల్లో కోతలు విధించండి, చైర్మన్ల జీతాల్లో కోతలు విధించండి, కానీ అనేకమైన ఆంక్షలు ఫీజు బకాయిల మీద విధించదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే ఒక లిక్కర్కి ఒక శాఖ మంత్రి ఉన్నాడు, కానీ విద్యకు ఒక శాఖ మంత్రి లేక విద్యాశాఖ గాలిలో దీపంగా మారింది. విద్యని పర్యవేక్షించే నాదుడే లేకపోయే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని శాఖకు మంత్రులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, విద్యాశాఖకి మంత్రులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.